భూమి అనేది ఎప్పుడూ కూడా ఒక బలం. అదే సందర్భంలో ఆ భూమి కొలతల విషయంలో ఎవరికి వాళ్ళ అయోమయం. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. మన రాష్ట్రంలో కుంటలని చెప్పి తర్వాతన ఏది మన విడివిడిగా పేర్లలో పిలుచుకొచ్చేటటువంటి దాంట్లో మెయిన్లీ అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటికి వచ్చి గజాల లెక్కన చేసుకుంటారు, సెంట్ల లెక్కన చేసుకుంటారు. బట్ ఇతర పిలిచేటటువంటి సందర్భంలో అయితే రకరకాలు ఉంటుంటాయి. అయితే మన పక్కన ఉన్నట్టు తమిళనాడులో 3 కొలత పద్ధతులు వినియోగిస్తుంటారు. సంప్రదాయ దేశ కేసు కొలతలు ఏమేంటాయంటే గుంట, మామిడి, కంచ, కాని, మరక్క. మన దగ్గర ఇక్కడ కుంటల లెక్కన కొలుస్తారు, సెంటుల లెక్కన కొలుస్తారు, చదరపు గజాల లెక్కన కొలుస్తారు, ఎకరం లెక్కన కొలుస్తారు, హెక్టార్ లెక్కన కొలుస్తుంటారు. మన దగ్గర ఈ రూట్లో ఉంటుంటుంది. అలాగే బ్రిటిష్ వాళ్ళ కొలతలు అయితే కనుక చదరపు అడుగులు, సెంట్లు, ఎకరాలు. ఇకపోతే మెట్రిక్ కేసు స్థాయిలో అయితే కనుక ఎస్మీటర్లు, గాలులు, హెక్టార్లు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అదే అన్ని బట్టాపత్రాల ప్రకారం అయితే ఐర్స్, హెక్టార్లో మెట్రిక్ సైజుల్లో ఉన్నాయి. ఇకపోతే భూమి కొలతలు మనకి ఈజీగా అర్థం కావాలంటే చాలామందికి అర్థం కాదు. భూమి ఉన్న వాళ్ళకి తెలుసు, లేనటువంటి వాళ్ళకి ఆ లెక్కలు అర్థం కావు. ఒక సెంట్ అంటే 40.47 చదరపు మీటర్లు, ఒక ఎకరం అంటే 43.560 చదరపు అడుగులు, ఒక ఎకరం 40.47 ఏర్స్, ఒక హెక్టార్ 10,000 చదరపు మీటర్లు, ఒక సెంటు 435.6 చదరపు మీటర్ చదరపు అడుగులకు సంబంధించి 1 ఏస్ 100 చదరపు మీటర్లు, ఒక గుంట 144 చదరపు అడుగులు, ఒక సెంటు 3 గుంటలు, 3 ఇట్లాగా లెక్కలు. ఇది భూమి కొలతలకు సంబంధించి ఒక్కొక్క చోట ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఎకరాల లెక్కను చూసుకున్నప్పుడు మనకు వచ్చేటప్పటికి ఒక ఎకరం 100 సెంట్లు మన లెక్కన, అది తమిళనాడుకి అట్లా ఉంటుంది. ఒక ఎకరం 0.404694 హెక్టార్స్, ఒక ఎకరం 40.5 ఏర్స్, ఒక ఎకరం 43,560 ఫీట్, ఒక ఎకరం 44,046 చదరపు మీటర్లు. ఇట్లా ఉంటుందన్నమాట ఓవరాల్గా చూసుకున్నప్పుడు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమంటారు రీసర్వే లాంటివి చేసి కొలతలు కొలుస్తామంటున్నటువంటి దశలో వస్తున్నటువంటి చర్చ.